గడిచిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యాచరణతో ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట డి బ్లాక్లో 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న బోర్వెల్ నిర్మాణానికి గోరంట్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకునే విధానం కాకుండా సంపద సృష్టించి ప్రతి పేద కుటుంబానికి నికర ఆదాయం పెరిగేలా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను, ప్రభుత్వ శాఖలను గాడిన పెట్టడం ద్వారా ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని గోరంట్ల పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, డ్రైన్స్ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. మండల ప్రత్యేకాధికారి ఎన్ జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తప్పని మనవ చెప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు, ఈరోజు అమలులోకి తెచ్చాడు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులో కూరుకుపోయిన, లక్షలాది కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం ఈ రోజున పెంచిన పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మీకు చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఈ నెల 4,000 కాదు, ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ దానికి ఇంటింటికి వచ్చేపోతా ఉన్నాం. ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా 3,000 పెన్షన్. ఈ నెల నుంచి వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, పాత బాకీ కూడా కలిపి 9,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మంచాన పడి అసలు నడవలేక బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ రాబోతాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే 16,000 మంది టీచర్ ఉపాధ్యాయులను ఒక్కసారిగా భర్తీ చేస్తారు ప్రభుత్వం.